అందరికీ నమస్కారం. శ్రీ మాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారికి గురించి తెలుసుకుందాం. జూలై 19వ తేదీన శనివారం రోజున అయితే మేషరాశి వారికి గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారికి తలెత్తుకునే తిరిగే రోజు అయితే వచ్చింది. ఇక ఇన్నాళ్ళు మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తిరిగి పోకడానికి జరగబోతుంది. ఇక ఈ రాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక మీ ఆనందానికి అవధులే ఉండవు. అందుకే ఈ విషయాలను మీరు ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వినండి. ఎందుకంటే మీ యొక్క శుభ ఫలితాలు మీ మనసును ఉప్పొంగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఖచ్చితంగా కూడా శుభాలు అనేటివి జరగబోతున్నాయి. ఇక మీ జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. మీరు ప్రతి ప్రయత్నం కూడా ఖచ్చితంగా కూడా విజయవంతంగా సాగిస్తారు. ఇక మీ ఇంట్లో ధనవర్షం కురవబోతుంది. అంటే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బుకు ఎలాంటి లోటు లేని జీవితం అయితే ప్రారంభమైతే కాబోతుంది. కనుక ఈ యొక్క మేషరాశి వారిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెచ్చుకోబోతున్నాయి. ఇక అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఇక ఉన్నత శిఖరాలను ఆవహరించాలని గొప్ప కీర్తిని ప్రతిష్టను అందుకోబోతున్నారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారు ఎలాంటి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు, ఎలాంటి అంశాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. కనుక సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నాం అనేది ప్రతి విషయం మీకు సంపూర్ణంగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా అన్నీ కూడా తొలిగిపోయి శుక్రగ్రహం అనేది మీకు కలిసి రాబోతుంది. అనుగ్రహం అనేది మీరు కెరియర్ పరంగా ఎన్నో మార్పులు అయితే చూడబోతున్నారు. ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు. వీరు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటారు. వీరికి శత్రువులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఏ పని మొదలుపెట్టినా సరే అది పూర్తి చేసి అంతవరకు కూడా వీరు వదిలిపెట్టరు. అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు బంధాలకి బంధుత్వాలకి అధిక ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అలాగే వీరికి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను ఆరోహించడాన్ని, వీరి ఉన్నత స్థానాలను చేరుకోవాలని, వీరి యొక్క గోల్ని రీచ్ కావడానికి అయితే ఎక్కువగా కూడా కష్టపడుతూ ఉంటారు. అందరికంటే కూడా గొప్ప స్థాయిలో బతకాలని ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వీరిలో ఏదో ఒక తెలియని శక్తి కూడా దాగి ఉంటుంది ఈ రాశి వారికి. వీరి మంచి లక్షణాలను కలిగి ఉంటారు. చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటారు. అందమైన మనసు కూడా కలిగి ఉంటుంది. వీరు చాలా నిజాయితీ పరులు అని కూడా చెప్పుకోవాలి. ఎక్కడైనా సరే అన్యాయం జరిగినట్లయితే వీరు అసలు కూడా సహించలేరు. వీరు అందరి పట్ల కూడా ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారని కూడా ఈ మేషరాశి వారు. వీరు ఎక్కడ కూడా అబద్ధాలు అనేటివి చెప్పరు. ఎదుటివారు చెప్పినా కానీ వీరు అసలు సహించలేరు. నా అనుకున్న వారి కోసం వీరు ప్రాణమైన ఇస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. ఇప్పుడు అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా అయితే ఉంటాయి. దానికోసం మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారిది చాలా జాలి అధికంగా అయితే ఉంటుంది. అంటే జాలి దయా గుణం కలిగిన వారు. ఇతరుల కష్టాలను చూసి చెల్లించిపోయే స్వభావం అయితే ఈ మేషరాశి వారిది. వీరి గొప్ప వ్యక్తిత్వం పాటు అపారమైనటువంటి ధైర్య సహజాలను కలిగి ఉంటారు. ఎక్కడ అబద్ధాలని చెప్పరు. ఎదుటివారు చెప్పినా కానీ వీరు అసలు కూడా సహించలేరు. నా అనుకున్న వారి కోసం వీరు ప్రాణమైన ఇస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా అయితే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారిది చాలా జాలి అధికంగా అయితే ఉంటుంది. అంటే జాలి దయా గుణం కలిగిన వారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోయి స్వభావం అయితే ఈ మేషరాశి వారిది. వీరి గొప్ప వ్యక్తిత్వంతో పాటు అపారమైన ధైర్య సాహసాలను కలిగి ఉంటారు.
ఇక సరైన సమూహాన్ని నడిపించడంలో, సరైన మార్గంలో నిర్దేశం చేయడంలో వీరు సిద్ధహస్తులు. వీరి మాట తీరు, ప్రవర్తన అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. అందుకే వీరికి స్నేహితులు కూడా చాలా ఉంటారు. అయితే మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా బరువు పెరిగే అవకాశం అయితే ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారిని ఎవరైనా సరే చూడగానే ఎవరికైనా స్నేహం చేయాలని, వీరితో స్నేహం పాత్రమైన స్వభావం అయితే సొంతమవుతుంది. వీరి స్వభావం విషయానికి వస్తే వీరు అత్యంత తెలివైన వారు, అద్భుతమైన మెమొరీ పవర్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారి అగ్నితత్వమైనటువంటి రాశి కాబట్టి ఆ రాశి వారికి అతి తెలివితేటలు అనేటివి చాలా ఉంటాయి. ఒక్కసారి ఒక్క విషయాన్ని వింటే దానిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటారు. ఇంకా మేషరాశి వారు ఎదుటి వారిని చూడగానే వారి మనస్తత్వాన్ని, ఉద్దేశాలను ఖచ్చితంగా కూడా అంచనా నేర్పేది వీరికి ఉంటుంది. నిజాలు తెలుసుకోవడంలో, లోతైన విశ్లేషణ చేయడంలో ఈ యొక్క మేషరాశి వారు మించిన వారు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఏకాగ్రత శక్తి అయితే ఎక్కువగానైతే ఉంటుంది. ఒక పని మీద మనసు పెడితే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా వదలరు. మానవ దృక్పథ హృదయంతో వీరికి దేవుడిచ్చిన వరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆత్మవిశ్వాసంతో వీరికి అధికంగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు వీరికి మంచితనం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు, సహనం, స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉండే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆనందంగా ఉండడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. పరిశోధనమైన శక్తి వీరిలో అయితే ఎక్కువగా ఉండడం వలన ప్రతి విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, కొత్త ప్రదేశాలను చూడాలనే కుతూహలం వీరికైతే చాలా అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి స్నేహితులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కూడా ఈ ఏకాంతాన్ని ఇష్టపడుతారు. ఒంటరిగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా పొదుపుగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు చేయడానికి మాత్రం ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఇంకా వేరే వారు ఎవరైనా చేసినా కానీ మీరు అస్సలు కూడా ఊరుకోరు. అందుకే ఈ యొక్క రాశి వారికి వృధా ఖర్చులు చేయడం అనేది అంత ఎక్కువగా ఇష్టం ఉండరు ఈ రాశి వారికి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు. జూలై 19వ తేదీన శనివారం రోజున అయితే వీరికి మేషరాశి వారికి తలెత్తుకునే రోజు రానే వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మీరు పడిన కష్టాలకు, సమస్యలకు తగిన గుర్తింపు అనేది లభించబోతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వీరికి కలిసి రావడంతో వీరిని అయితే చాలా చురుకగా చూడడం అనేది జరుగుతుంది. స్నేహితులు కానీ, చుట్టాలు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఇలా చాలామందిని అయితే వీరి చులకన చూడడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక ఈ రాశి వారు దేనికి పనికిరారు, దేనిట్లో కూడా సాధించలేరు, ఏమి చేయలేరు అని చాలామంది కూడా వీరిని అవమానించిన పరిస్థితి వాళ్ళు కూడా వీరి జీవితంలో చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మీరు చెక్ పెట్టే విధానంగా అయితే మీరు మారబోతున్నారు. ఎందుకంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది. ఇక మీ గుడ్ టైం అని మొదలైందని చెప్పుకోవచ్చు. మీ సమస్యలు, మీ బాధలన్నీ కూడా తీరిపోయి అదృష్టం అనేది మొదలు కానుందని చెప్పుకోవచ్చు. మీరు చాలా సమస్యలకు తలదించుకునే అవకాశం కూడా ఉండే. కాకపోతే ఇంతకుముందు అయితే మీకు ఇలాంటి పరిస్థితులు అయితే ఈ మేషరాశి వారికి అయితే వచ్చాయి. కాబట్టి ఈ రోజు నుంచి అయితే మీకు తలెత్తుకునే రోజు అని చెప్పుకోవచ్చు. ఇంకా అదృష్టం అనేది మీకు విపరీతంగా పట్టబోతుంది. ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలించడం వలన మీకు అద్భుత రాజయోగం అనేది పట్టబోతుంది. ఇక మీకు పట్టిందల్లా కూడా బంగారం కానుంది. ఇక మీ జీవితం చాలా అద్భుతంగా మీరు ఊహించిన విధానంగా కంటే ఎక్కువగా కూడా మారబోతుంది. ఇక ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో వారు మీ దగ్గరికి రావడం, మీ సహాయాన్ని వారు కోరడం ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రాశి వారికి అయితే గుడ్ టైం ప్రారంభం అయితే కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో సాధించిన చక్కటి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుంటుంది. మీకు కుటుంబ బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువనే అధికంగానే కనిపిస్తున్నాయి. దానికోసం మీరు
మరింత ఎక్కువ కష్టపడండి. అలాగే రేపటి రోజున ప్రశాంతమైన జీవితం మీకు కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. జీవితంలో మంచి మార్పులు చూస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. ఎప్పటి నుంచో మీకైతే కొంచెం మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ని కూడా అనుకూలంగా ఉంటే మనం ఎందుకని చెప్పండి. కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటే కొన్ని రోజులు మనకు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రతికూలంప్పుడు ఒకలాగా కాకుండా ఎప్పుడు కూడా మనోభావంతో స్వీకరించే విధానంగా ఉండాలన్నమాట. ఈ విధంగా రేపు మీకు కనిపిస్తే ఏదైనా సరే జంతువులకు ఆహారం ఇవ్వడం, దానంగా పెట్టండి. దానివల్ల మీకున్న ఏమైనా పుణ్యం దక్కుతుంది. దానివల్ల మీకు చెడు దోషాలుంటే తొలగిపోతాయి. ఈ ఇంట్లో కూడా మీకు అనుకూలంగా ఐశ్వర్యాలు కలుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీకు వీలుంటే చేయండి. మీకు జంతువులు చిక్కితే వాటికి ఆహారం దానంగా పెట్టడం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితం మీద కలుగుతుందండి. మరి తెలుసుకున్నారు కదండి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.